సో ఫైనల్గా అయితే బాబా బలక్నాథ్ జ్యోతిర్లింగం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నా. బట్ ఇక్కడ వచ్చేసి అంటే ఎక్కడైనా ఉంటుంది ఇట్లా మోసాలు చేయడం కానీ చీటింగ్ చేయడం కానీ. బట్ ఇక్కడ వచ్చేసి ఈ అయ్యగారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దౌర్జన్యం దారుణంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక దేవస్థానం పోయినప్పుడు ఎక్కడైనా దక్షిణ ఇస్తాము. కొంతమంది అయ్యగారులు అడుగుతారు, అడిగినప్పుడు కూడా మనం దక్షిణ ఇస్తాము. అడిగి తీసుకోవడంలో తప్పు లేదు. బట్ ఇక్కడ ఎట్లా అంటే పర్సులలో చేతులు పెట్టి ఇయ్యు పైసలు అని చెప్పేసి గర్భగుళ్ళకు పోయినాక గుంజుకుంటున్నారు. సో ప్రజలారా ఖచ్చితంగా గమనించండి, ఇట్లాంటి దౌర్జన్యం మీ దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైనా బాబా బలక్నాథ్ జ్యోతిర్లింగాన్ని విజిట్ చేస్తే. సో ఇట్లాంటి దృష్టిలో పెట్టుకొని మీరు కొంచెం జాగ్రత్త పడండి. లోపల ప్రధాన అర్చకుడు ఏమంటున్నాడంటే పూజ చేసేటప్పుడు అందరినీ 500 రూపాయలు అడుగుతున్నారు. లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా? 100 ఇస్తే శివుడు తీసుకోడు అంటున్నాడు. శివుడు నాకు చెప్పిండు అట్లా, నాకు డౌటు. శివుడు నాకు చెప్పిండు నేను తీసుకోను 100 రూపాయలు అని చెప్పేసి అని అంటున్నాడు. గర్భగుళ్ళు అట్లనే అంటున్నాడు. మన శివుడు తీసుకోవడం 100 రూపాయలు, 500 తక్కువ తీసుకోవడం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. 500 ఇచ్చిన వాళ్ళు ఉండాలి, లేకుంటే మిగతా వాళ్ళందరూ బయటికి వెళ్ళాలని చెప్పేసి చాలా దౌర్జన్యంగా మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క వీడియో నేను రికార్డ్ చేసిన. లోపట్ల ఎట్లాంటి మెయింటెనెన్స్ లేదు. అండ్ వచ్చేసి మన సౌత్ సైడ్ ఎట్లా మెయింటెనెన్స్ ఉంటాయో జ్యోతిర్లింగాలకి ఇక్కడ అసలు మెయింటెనెన్స్ లేదు. మొబైల్ స్టోరేజ్కి లేదు, చెప్పులు పెట్టడానికి లేదు, అసలు మెయింటెనెన్స్ అనేది ఏం లేదు. అన్నింటికి మీరే టేక్ కేర్ తీసుకోవాలి, మీరే జాగ్రత్త పడాలి. సో ఎందుకు చెప్తున్నా అంటే చాలామందికి జ్యోతిర్లింగాలు విజిట్ చేయాలని చెప్పేసి ఒక థీమ్ ఉంటుంది నాలాగే. సో అట్లాంటప్పుడు ఇక్కడికి బాబా బలక్నాథ్ జార్ఖండ్ దేవ్ఘర్ వచ్చినప్పుడు వాళ్ళు జాగ్రత్త పడాలి. ఇక్కడ ఉన్న పూజార్లతోని కొంతమంది డూప్లికేట్ అంటే పండిట్లాగా పూజార్లాగా వేషం వేసుకొని కూడా వచ్చి మీకు ఫ్రీ దర్శనం చేపిస్తాము, పూజ చేపిస్తాం అని చెప్పేసి 500-1000 రూపాయలు నొక్కేస్తున్నారు. అది మాత్రం ఖచ్చితంగా ప్రజలారా మీరు గమనించాలి. ఇట్లాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. ₹1 ఎవ్వరికి ఇవ్వద్దు. నన్ను అడిగితే అయ్యగారికి ఇచ్చే బదులు అట్లా అయ్యగారికి ఇవ్వచ్చు, ఇవ్వదని కాదు. అట్లా దౌర్జన్యం చేసే అయ్యగారులు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చే బదులు 500-1000 రూపాయలు బయట నీడి ఉన్న పీపుల్కి ఇచ్చినా కూడా మీకు దేవుడు బ్లెస్ చేస్తాడు. సో ఇది మాత్రం ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకొని మీరు నడుచుకోవాలని చెప్పేసి నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా.